చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడులాగిన వచ్చిన ప్రార్థన వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన అని వచ్చిన ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా ఈ మరి యొక్క పునరుద్ధానపు దినమందు నీ సన్నిధిలో చేరి నేను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు మా మధ్య ఉండి జరిగించిన ఆరాధన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్య భాగంలోకి వెళుతుండగా మీరు మాకు సహాయము చేయండి ప్రభువా. నిలబడుతున్న నేను మట్టివాడని అయినా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నీ ఆత్మశక్తిని మీరు అనుగ్రహించండి ప్రభువా. నీ ఆత్మ జ్ఞానముతో వాక్యాన్ని బోధించగల కృపను మీరు దయచేయండి. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా వినబడుతున్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించగలిగినటువంటి మనస్సును మీరు దయచేసి మీ కృపలో మమ్మల్ని అందరిని బలపరచమని, నీ వాక్యం ద్వారా తృప్తిపరచమని ప్రభు యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఉదయకాల సమయంలో వచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గతంలో ఒక అంశాన్ని గురించి మీకు పరిచయం చేశాను, మీకు అవగాహన ఉందా? గతంలో నేను వచ్చినప్పుడు చూడుడి అనేటువంటి ఒక అంశాన్ని గురించి గత కొన్ని వారాలుగా మనం వింటూ వచ్చాం. అదే విషయాన్ని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ. హల్లెలూయా. చూడుడి అనేటువంటి అంశాన్ని తీసుకొని దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం, నేర్చుకుంటూ వస్తున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన విషయాలు రాయించాడు. వాక్యం అనేది ఏదో ఒక వారం వింటేనో, ఒక రోజు వింటేనో, ఒక గుడ్ ఫ్రైడే రోజు, ఒక ఈస్టర్ రోజు వింటేనో అయిపోయేది కాదు అది. స్తోత్రం చెప్పండి. మన జీవితకాలం అంతా కూడా వాక్యం నేర్చుకుంటూనే ఉండాలి. ఏ వారానికి ఆ వారం ప్రభు మనతో మాట్లాడే మాటలు నేర్చుకుంటూనే ఉండాలి. అది ఒక దినచర్యగా ఉండాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లోడిని మీరు చూసినట్లయితే వాడికి ఒక టెక్స్ట్ బుక్ ఇస్తారు. ఆ టెక్స్ట్ బుక్లో రాయబడిన విషయాలు వాడికి ఆ సంవత్సరం అంతా కూడా బోధిస్తారు. ఒకరోజు ఒక వారం స్కూల్కి వెళ్ళి అయిపోయిందంటే కుదరదు. అలాగే దేవుడు కూడా మనకి బైబిల్ గ్రంథాన్ని రాయించాడు. స్తోత్రం చెప్పండి. అది ఒక వారమో ఒక నెల వింటే అయిపోయేది కాదు. మన భూమి మీద బ్రతికినంత కాలము ఈ వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. అదొక దినచర్య అయిపోవాలి. ఆదివారం వచ్చిందంటే దేవుని వాక్యంలోంచి కొన్ని క్రొత్త విషయాలు మనం నేర్చుకోవటం, అవి మన జీవితంలో అన్వయించుకొని అలా సాగి వెళ్ళిపోతూనే ఉండాలి. అదే క్రైస్తవ జీవితం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గతంలో కొన్ని విషయాల గురించి మనం విన్నాం. మరికొన్ని విషయాల గురించి ఈరోజు దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేద్దాం. చూడండి, చూడుడి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం నుంచి మనం వింటున్నాం. ఏ విషయం? చూడుడి. వేటిని చూడాలి? ఒక 2 విషయాలు గతంలో మీకు చెప్పాను దేవుని వాక్యం నుంచి. మొట్టమొదటిగా ఆకాశ పక్షులను చూడుడి. చూసి కృతజ్ఞత కలిగి స్తుతించే అనుభవం కలిగి మనం కూడా ఉండాలి. రెండవది ఆకాశ నక్షత్రాలను చూడుడి. వాటిని చూసి ఏమి నేర్చుకోవాలి? ఆకాశ నక్షత్రాలను చూస్తే ఒక 4 లక్షణాలు మనకు అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి భూమికి దూరంగా ఉంటాయి. రెండవది స్వయంగా ప్రకాశిస్తాయి. మూడవది రాత్రి వేళ ప్రత్యేకంగా ప్రకాశిస్తాయి. నాలుగవది అనేకుల్ని త్రిప్పుతాయి. ఈ 4 విషయాలు అందులో ఉంటాయి. ఇలా కొన్ని విషయాలు ధ్యానం చేసాం. ఈరోజు మరో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ప్రభు అంటాడు, మీరు పొలములను చూడుడి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? చూడుడి. ఈ అంశాన్ని తీసుకొని ఈ అంశంలో ఇది 3వ మాట. మొదటిదేమో ఆకాశ పక్షులను చూడుడి, రెండవది నక్షత్రాలను చూడాలి, ఇది 3వది. పొలములను చూడాలి. పొలంలో ఏముంటాయి? పొలంలో మొక్కలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ మొక్కలను చూసి మీరు కూడా ఆ మొక్కల్లాగా ఉండాలని ప్రభు చెప్పే మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. తను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో, ఆ జన సమూహాలతో
ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీరు పొలములను చూడుడి. పొలంలో ఏముంటాయి? మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలను మనం చూసినప్పుడు మనకు ఒక 4 విషయాలు అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4 విషయాలు అర్థమవుతాయి. మొట్టమొదటిది, మొక్కలు పొలంలో నాటబడతాయి. అర్థమైందా? మొక్కలు ఏం చేస్తాయి? మొట్టమొదట పొలంలో నాటుతారు. మనకు తెలుసు కదా, మిరప నాట్లు, వరి నాట్లు వేస్తాం మనం. ఇది మొట్టమొదటిది. ఒక 4 విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 4 విషయాలు లేక ఈ 4 లక్షణాలు మనము కలిగి ఉండాలి. అందులో మొట్టమొదటిది, మొక్కలు పొలంలో నాటబడతాయి. ఈ నాటబడడం అంటే బాప్తిస్మపు అనుభవాన్ని సూచిస్తుంది. దేవుని సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరము కూడా మనం మొట్టమొదటి బాప్తిస్మ అనుభవంలోనికి రావాలి. ఇది నాటబడే అనుభవం. చాలామంది చూడండి, సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తారు, కానీ పండగలు చేస్తారు, కానీ ఈస్టర్లు చేస్తారు, గుడ్ ఫ్రైడేలు చేస్తారు, కానీ బాప్తిస్మ మాత్రము తీసుకోరు. అలా ఉండకూడదు. అసలు ప్రభువు నిన్ను సంఘంలోనికి తీసుకొని వచ్చింది ఎందుకనంటే, వాక్యాన్ని వినిపింపజేసేది ఎందుకనంటే, నీవు మొట్టమొదటిగా బాప్తిస్మ అనుభవంలోనికి రావాలి. అది నాటబడే అనుభవం. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. నువ్వు నాటబడే అనుభవంలోనికి రావాలి. మీరు ఇప్పుడు కూర్చున్న ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, ఎంతమంది బాప్తిస్మ తీసుకున్నారు? చేయండి ఒకసారి. అంటే చాలామంది తీసుకోవాలా, ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం అలా తీసుకోకుండా ఉండకూడదు. బాప్తిస్మ అనుభవంలోనికి రావాలి, నాటబడాలి ముందు మనం. స్తోత్రం చెప్పండి. రెండవది, ఎదగాలి. నాటబడిన మొక్క ఏం చేస్తుంది? ఎదుగుతుంది. మనం నాటేటప్పుడు ఎంత ఉందో అంతే ఉండిద్ది, అది కూడా ఉండదు. మొక్క అయినా పిల్లోడైనా సరే వాడు కాలం సమయం గడిచే కొద్దీ ఎదుగుతారు. అదేవిధంగా మొట్టమొదటి నువ్వేం చేయాలంటే సంఘంలో నాటబడాలి. రెండవది, ఎదగాలి. ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నా ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా నువ్వు ఉండకూడదు. భక్తిలో ఎదగాలి. భక్తిలో ఎదగడం అంటే ఒక 3 విషయాల్లో మనం ఎదగాలి. ఎన్ని విషయాలు? స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది, మాటలు అర్థమవుతున్నాయి కదా. పొలములను చూడుడి. పొలంలో ఉన్న మొక్కలను చూసి మనం ఒక 4 విషయాలు నేర్చుకోవాలి. రెండవది, మొక్కలు నాటబడతాయి. మొక్కలు ఏం చేస్తాయి? నాటబడతాయి, అవి ఎదుగుతాయి. మొక్కలు ఎదుగుతాయి. ఎదగడం అంటే ఎందులో ఎదగాలి? మనం సంవత్సరాల నుంచి మందిరానికి వస్తారు, కానీ చాలా మందిలో ఎదుగుదల ఉండదు. అందుకే మనం ఒక 3 విషయాల్లో ఎదగాలి. మొట్టమొదటిది, ప్రార్థనలో ఎదగాలి. ఎందులో ఎదగాలి? ప్రార్థనలో ఎదగాలి. అంటే ఒకప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేవనుకో, సంఘానికి వచ్చే కొద్దీ ఆ ప్రార్థన సమయం పెరగాలి. ఒకప్పుడు సందర్భాన్ని బట్టి ప్రార్థన చేస్తా. ఎప్పుడు? క్రిస్మస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు. ఇంక ప్రార్థన లేదు, ఏం లేదు. మళ్ళీ ఒకప్పుడు ఆదివారమే ప్రార్థన చేస్తారు, ఇంక తర్వాత రోజులు వారంలో 6 రోజులు ప్రార్థన చేయరు. అట్లా కాదు, నువ్వు ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థనలో ఎదగడం అంటే రక్షించబడిన క్రొత్తలో నువ్వు పండగలప్పుడు ప్రార్థన చేసావనుకో, ఎదిగే కొద్దీ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనా జీవితాన్ని నువ్వు అది పెంచుకోవాలి. ప్రార్థనా జీవితంలో ఎదగాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. సందర్భాన్ని బట్టో పండగలను బట్టి ప్రార్థన ఎప్పుడు చేయకూడదు. కొత్తలో అంటే ఓకే, కొత్తలో ఓకే. ఎదిగే కాలం గడిచే కొద్దీ నువ్వేం చేయాలి? ప్రార్థనలో ఎదగాలి. ఒకప్పుడు 5 నిమిషాలు చేసే ప్రార్థన సమయం గడిచే కొద్దీ అరగంట అవ్వాలి, అరగంట నుంచి గంట అవ్వాలి. అట్లా ప్రార్థన జీవితం ఎదగాలి. ప్రార్థనలో ఎదగాలి నువ్వు. ఒకప్పుడు సంఘంలోనే ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసే వ్యక్తి. తర్వాత ఇంటి దగ్గర ఖాళీ సమయం దొరికినప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, ఊర్లకి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయరు, ప్రార్థన మర్చిపోతారు. అట్లా కాదు, ఆ ప్రార్థనలో ఎదగాలి. ఇవన్నీ అనుభవాలు అనమాట. క్రమక్రమంగా నువ్వు ప్రార్థనలో ఎదగాలి. రెండవది, వాక్యంలో ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షించబడి నాటబడిన కొత్తలో ఆదివారం ఒకరోజు వాక్యం చదువుతారు, మళ్ళీ వారం అంతా వాక్యం ఉండదు. లేదా పండగ అప్పుడు, కిస్మిస్ అప్పుడు వాక్యం చదువుతారు. ఏది? పండగ కాబట్టి, యేసు ప్రభు కోపడతాడు కాబట్టి. మళ్ళా తర్వాత సంవత్సరం వచ్చేదాకా వాక్యమో ఉండదు. శ్రమల దినాలప్పుడు వాక్యం చదువుతారు, తర్వాత మళ్ళీ వాక్యం ఉండదు. లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చదువుతారు, అంతే. వాక్యం చదవరు మళ్ళీ. అట్లా కాదు, నువ్వు వాక్యంలో ఎదగాలి.
క్రమక్రమంగా వాక్య ధ్యానం అనేది పెరగాలి. సహజంగా నువ్వు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డైలీ వాక్యం చదువుతారు కదా, అది సమయం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమవ్వాలంటే సమయం పెరగాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు అరగంట, అట్లా 1 గంట అయినా దేవుని వాక్యాన్ని చదవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది వాక్యంలో ఎదగడం. అర్థమవుతుందా? వాక్యంలో ఎదగడం. మూడవది సహవాసంలో ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది నా మాటలో? సహవాసంలో ఎదగాలి. సహవాసం అంటే చాలా మంది చూడండి, కిస్మిస్కి వస్తారు ప్రార్థనకి, మళ్ళీ కిస్మిస్కి వచ్చేది ఇంక తర్వాత కనపడరు. మళ్ళీ చాలామంది ఈస్టర్కి వస్తారు, మళ్ళీ ఈస్టర్కే. గుడ్ ఫ్రైడేకి వస్తే గుడ్ ఫ్రైడేకే. ఆదివారం వస్తే ఆదివారమే. ఇక ఎదుగుదల ఏముండదు అందులో. అట్లా కాదు. రక్షించబడిన కొత్తలో అంటే నీకు దాని విలువ తెలియదు కాబట్టి ఎప్పుడో నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చావు, నీ ఇష్టం వచ్చినప్పుడు పోయావు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ పొలంలో మొక్క ఏ విధంగా అయితే ఎదుగుతుందో నీవు కూడా సహవాసంలో ఎదగాలి. సహవాసం అంటే సంఘ సహవాసం. దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు కదా, ఆ సంఘంలో నువ్వు, ఆ సహవాసంలో నువ్వు ఎదగాలి. సహవాసంలో ఎదగడం అంటే ఆదివారం ప్రార్థనలకు రావాలి, శనివారం ప్రార్థనలకు రావాలి, ఆల్ నైట్ ప్రార్థనలకు రావాలి, ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు వాటికి రావాలి, కుటుంబ ప్రార్థనలకు రావాలి. ఇవన్నీ ఎదగడం. క్రమక్రమంగా వీటన్నిటిలో పాల్గొంటూ వస్తే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేగాని ఎప్పుడు చూసినా అలా ఆదివారం ప్రార్థనకే రాకూడదు. సమయం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ నీ అనుభవం మారాలి. కొత్తలో ఉన్నప్పుడైతే ఆదివారం ప్రార్థనకు వచ్చావు, సమయం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ నువ్వు శనివారం ప్రార్థన కూడా రావాలి, ఉపవాస ప్రార్థన కూడా రావాలి, ఆల్ నైట్ ప్రార్థన కూడా నువ్వు రావాలి, కుటుంబ ప్రార్థన కూడా రావాలి. సభలు పెట్టినప్పుడు మన సహవాసంలో సభలు పెట్టిన సభలకు కూడా రావాలి. ఇది ఎదగడం. సహవాసంలో ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పొలములను చూసి పొలాల్లో ఉన్న మొక్కల్లా మనం ఉండాలి. అదే కదా ప్రభు చెప్పినటువంటి మాట. పొలంలో మొక్కలు మనం చూసినప్పుడు మనకేం అర్థమవుతాయి? ఒక 4 విషయాలు అర్థమవుతాయి. మొట్టమొదటిది, పొలంలో మొక్క ఏం చేస్తుంది? నాటబడుతుంది కదా. నీవు కూడా నాటబడాలంటే బాప్తిసం తీసుకోవాలి. రెండవది ఎదగాలి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది నా మాటలో? స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థం అవ్వట్లేదు ఆపేసి అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. సరే, మంచిది, వినండి. మూడవది, మొక్క నాటబడి ఎదిగిన తర్వాత ఏం చేస్తుంది? అది ఫలించిద్ది. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం పొలంలో ఒక మొక్కను వేసామంటే, పొలంలో వేసినా మన పెరట్లో వేసినా అదేం చేస్తుంది? మొట్టమొదట నాటబడిద్ది, తర్వాత ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత ఒక సీజన్ టైం వచ్చినప్పుడు ఏమొస్తుంది? అది ఫలాలు వస్తాయి. ఇప్పుడు మిరప తోట వేసామనుకోండి, ఒక టైం వచ్చినప్పుడు దానికి మిరపకాయలు కాస్తాయి. పత్తి చేలు వేస్తే పత్తికాయలు కాస్తాయి. వరి చేలు వేస్తే ఒడ్లు కాస్తాయి. మామిడి చేను వేస్తే, మామిడి తోట వేస్తే మామిడికాయలు కాస్తాయి. అదేవిధంగా సంఘంలో నాటబడిన నీవు నేను కూడా ఒక కరెక్ట్ సమయం వచ్చినప్పుడు ఏమవ్వాలంటే ఫలించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫలాలు కనబడాలి. ఏ ఫలాలు? 2 రకాలైన ఫలాలు మనం ఫలించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంటాడు, మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటాడు. స్తోత్రం చెప్పండి. ఇది మొదటి ఫలం. రెండవ ఫలం గలతీ 5:19 అంటాడు, 22లో ఆత్మఫలం ఏమనగా, ఇది ఆత్మఫలం. చెప్పండి. మొదటిదేమో మారు మనసు తగిన ఫలం, రెండవది ఆత్మ సంబంధమైన ఫలం. దేవుని సంఘంలో నాటబడి ఎదుగుతున్న ప్రతి ఒక్కరము కూడా ఈ 2 రకాల ఫలాలు మన జీవితాల్లో కనబడాలి. మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే, మారు మనసుకు తగిన మార్పు కలిగిన జీవితమే మారు మనసుకు తగిన ఫలం. హల్లెలూయా. మారు మనసుకు తగిన మార్పు నీలో కనబడడమే మారు మనసుకు తగిన ఫలం. అర్థమవుతున్న మాటలో? మారు మనసు పొందడం అంటే ఏంటి అసలే? ఒకప్పుడు ఏ పాపం అయితే మనం చేసామో, ఏ పాప జీవితంలో అయితే ఏ పాపం అయితే బ్రతికామో, ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ చేసిన తప్పులని ప్రభు ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడమే మారు మనస్సు కదా. మారు మనసు పొందినప్పుడు దానికి తగిన ఫలాలు నీలో కనబడాలి. అదే అంటాడు యోహాను, మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడు. లేని ఎడల చెట్టు ఏరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, నరికి అగ్నిలో వేయబడుతుంది.
కాబట్టి మారు మనసు పొందామని చెప్పుకోవడం కాదు, కానీ దానికి తగిన ఫలాలు మన బ్రతుకులో ఉండాలి. ఏంటి ఆ ఫలం అంటే మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ఒకప్పుడు ఒక వ్యక్తి తాగుబోతుగా బ్రతికాడు అనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన వ్యక్తి మళ్ళీ తాగుతాడా? తాగడు. ఒకప్పుడు పేకాట ఆడే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి మారు మనసు పొందాడు, మళ్ళీ పేకాట ఆడతాడా? ఆడు. మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటంటే, మారు మనసుకు తగిన మార్పు నీలో కనబడడమే మారు మనసుకు తగిన ఫలం. ఆ మార్పు నీలో కనబడాలంటే, ఒకప్పుడు తాగావనుకోండి, తర్వాత ఆ తాగుడు తను నీలో కనబడకూడదు. ఒకప్పుడు పేకాటలో కోడి పందాలు ఆడే వ్యక్తి అయితే మారు మనసు పొందిన తర్వాత ఆ లక్షణాలు నీలో కనబడకూడదు. అదే మారు మనసుకు తగిన ఫలం. రెండవది ఆత్మఫలం. ఆత్మఫలం అంటే తెలుసు కదా, 9 రకాల ఆత్మఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం. ఈ 9 రకాలైన ఆత్మఫలాలు మనలో కనబడాలి. అర్థమవుతుంది నా మాటలో? మరి ఎవరెవరిలో ఎన్ని ఆత్మఫలాలు ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది బాప్తిసం పొంది దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ఎదుగుతున్నావు, మరి ఆత్మఫలాలు ఉన్నాయా నీలో? ప్రేమ ఉందా? సమాధానం ఉందా? ఆత్మ సంబంధమైన సంతోషం నీలో ఉందా? సాత్వికం ఉందా? దయాళత్వం ఉందా? మంచితనం ఉందా? దీర్ఘశాంతం అనే ఫలం నీలో ఉందా? ఆశా నిగ్రహం అనే ఫలం ఉందా? విశ్వాసం అనే ఆత్మఫలం నీలో ఉందా? జాగ్రత్త. ఆ ఫలాలు మనలో కనబడాలి. ఫలాలు ఎప్పుడు కనబడతాయి చెప్పండి? ఎప్పుడు పడితే అప్పుడు కనబడతాయా? కనబడవు. ఆ టైం, ఆ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే అవి కనబడతాయి. నీలో నాలో కూడా అంతే. ప్రేమ కనబడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ప్రేమ అనే ఆత్మఫలం నీలో కనబడాలి. సంతోషము అనే ఫలం కనబడాల్సిన టైంలో ఆ ఫలం నీలో కనబడాలి. దీర్ఘశాంతం కనబడాల్సినటువంటి టైంలో దీర్ఘశాంతం మనలో కనబడాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఫలం కనబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మూడవ విషయం. ఫలాలు మనము ఫలించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అర్థమవుతుంది కదా నా మాటలో? సమయం లేదు కనుక నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. పొలములో నాటబడిన మొక్కలను మనం చూసినప్పుడు మనకు 4 విషయాలు అర్థమవుతాయి. ఆ 4 విషయాలు, ఆ 4 లక్షణాలు మనము కలిగి ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను, 4వ విషయం చెప్తాను. ఎదిగినటువంటి ఆ మొక్క, నాటబడిన మొక్క, ఎదిగిన మొక్క, ఫలాలు ఫలించిన మొక్క ఏం చేస్తుంది? యజమానుడికి ఉపయోగపడుతుంది. అంతేనే కదా? మీరు ఇప్పుడు ఒక మొక్కను తీసుకొచ్చి కష్టపడి మీ పెరట్లో నాటారు అనుకుందాం. అది నాటబడింది, ఎదిగింది, ఫలాలు కాసింది. ఆ ఫలాలు ఎవరు తింటారు? మీరు తింటారా? పక్కింటి వాళ్ళు తింటారా? మీరే తింటారు కదా? మనమే తింటాం. ఎందుకు? దాన్ని నాటింది మనం, దానికి నీరు పోసింది మనం, మందులు వేసింది మనం, దాన్ని ఎదిగేటట్టుగా దానికి బలం మందులు వేసింది మనం. మూడవది ఫలాలు ఫలించేటట్లుగా ప్రయాసపడింది మనం. ఇప్పుడు ఫలాలు ఎవరు తినాలి? మనమే తినాలి కదా? ఇప్పుడు చెట్టు నాటి, మొక్క నాటి, నీరు పోసిన వాడే ఫలాలు తినడానికి అర్హత కలిగిన వాడు. అదేవిధంగా ఎదిగినటువంటి నీవు, ఫలించినటువంటి నీవు ఎవరికి ఉపయోగపడాలంటే మొట్టమొదటిగా నీ దేవునికి ఉపయోగపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా నీ సేవకునికి ఉపయోగపడాలి. స్తోత్రం చెప్పండి. అంతేనే కాదా? ఇప్పుడు మీరు పొలం అయితే మీ పొలం ఎవరికి ఉపయోగపడిద్ది? మీకు ఉపయోగపడితే పక్కింటోడికి ఉపయోగపడిద్దా? మనకే ఉపయోగపడిద్ది. అంతేగాని అది నాటబడిన తర్వాత, ఎదిగిన తర్వాత, కాయలు కాసిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిద్దా పక్కింటికి? నేను మీ దగ్గర ఉన్నాను, నేను పక్కింటోడికి ఉపయోగపడతాను, వెళ్ళిద్దా? మరి విశ్వాసులు ఎందుకు వెళ్తారట? నీకు స్వార్థ చెప్పి, నీకు రక్షణ ఇచ్చి, బాప్తిసంలోనికి నడిపించి, నిన్ను ఆత్మీయంగా బలపరిచి, ఆత్మ సంబంధమైన ఫలాలు నువ్వు కాసే వరకు నీ కొరకు ప్రయాసపడి, నీకు ఆత్మ సంబంధమైన ఎరువులు అనగా వాక్యాన్ని బోధించి, ఉపదేశాన్ని బోధించి, ఆన్లైన్లు పెట్టి నేను ఒక ప్రయోజకుని చేస్తే ఈరోజు నువ్వు ఎవరికి ఉపయోగపడుతున్నావు? ఎవరికి ఉపయోగపడాలి? ఎవరికి ఉపయోగపడాలి చెప్పండి? న్యాయం ఎవరికి? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు కని పెంచి పెద్ద చేసి వాడిని ప్రయోజకుని చేశారనుకోండి, వాడికి 1 లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వాడు ఎవరికి ఉపయోగపడాలి? ముందు చెప్పాలి మీ అందరూ. ఎవరికి ఉపయోగపడాలి? మనకి తల్లిదండ్రులకు ఉపయోగపడాలి. ఎందుకని? వాడి గురించి ప్రయాసపడింది తల్లిదండ్రులు కాబట్టి. ఇప్పుడు మన గురించి ప్రయాసపడుతుంది ఎవరు? దైవజనుడు. మనం ఎవరికి ఉపయోగపడాలి? దైవజనుడికి ఉపయోగం. మరి నువ్వెవరికి ఉపయోగపడుతున్నా? నువ్వేం బాప్తిసం పొందింది ఒక సాట,
నువ్వు పోయేది ఒక సాటకి. నేను ఆత్మీయంగా పెంచే దైవజనుడు ఒకళ్ళు, నువ్వు పోయేది ఇంకొక సాటకి. నీకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేసిందేమో ఒక దైవజనుడు, నువ్వు దశమ భాగం ఇచ్చేదేమో ఇంకొకరికి. నీ కొరకు పగలకి రాత్రి గృహాలు విజిటింగ్ చేసి, గృహాలు దర్శించి, కుటుంబార్థనలు పెట్టి, నీ కొరకు పగలు రాత్రి అనక ఉపవాసాలని ప్రార్థన చేసేదేమో ఒక దైవజనుడు. నువ్వు పోయి పరిచర్య చేసేది ఏడా ఇంకొక సాట. ఏడ పరిచర్య చేయరు, ఏడ చేస్తారు. అట్లా ఉండకూడదు నువ్వు. ఎందుకని? పొలంలో మొక్కలు ఎప్పుడైనా ఎదిగిన తర్వాత పొలంలో నుంచి ఓడబెరుక్కొని వెళ్ళిపోవటం మీరు ఎప్పుడేం చూసారా? ఎప్పుడైనా పొలంలో మొక్కలు ఎదిగిన తర్వాత నడుచుకుంటూ ఆ పొలం దాటి ఇంకో పొలంలోకి వెళ్ళటం చూసారా? వేరే పొలంలోకి వెళ్ళి నాటబట్టం చూసారా? చూడలే. మరి విశ్వాసులు ఎందుకు ఎలా తయారవుతున్నారు ఈరోజు? అంటే మన కొరకు ప్రార్థన చేసేదేమో మన దైవజనుడు, మన కొరకు మనల్ని ఆత్మీయంగా ఎదిగింపజేసేది మన దైవజనుడు. మనకు ఉద్యోగం కోసం, ఇల్లు కోసం, పొలం కోసం, పంటల పంట కోసం ప్రార్థన చేసేదేమో మన దైవజనుడు. నువ్వన్నీ దేశపోయి ఆడెత్తా, ఏరే సాటెత్తా. ఎందుకంటే ఆడ పెద్ద చర్చి ఉంది కాబట్టి. పెద్ద చర్చే చిన్న చర్చే కాదు. నేను అందుకే చెప్పా, నువ్వు చదువుకొని ప్రయోజకుడు అయిన తర్వాత నువ్వు ఏ కొంపకు వస్తావు? ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటికి వస్తావు, వేరే ఇంటికి వెళ్తావా? మన ఇంటికే వస్తాం. అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఉద్యోగంలో చేరే ఆ లెటర్ తీసుకొని, లేకపోతే పరీక్షలో పాస్ అయితే ఆ మార్కులు తీసుకుని ఆడికి వస్తాం, మనం ఇంటికి వస్తాం. అది ఏ ఇల్లు అయినా, పూరిల్లు అయినా, పెంకుటిల్లు అయినా, ఏ ఇల్లు. అంతేగాని ఆడ డూప్లేస్ బంగాళా ఇవ్వబడితే ఆడకు పోతావా? వాళ్ళకి ఇస్తావా జీతం? ఎందుకని? అవి అంత పెద్ద బంగళాలైనా కానీ మన తల్లిదండ్రులు ఉన్నారు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకంటూ ఒక ఇల్లు ఉంది. అలాగే నీకంటూ దేవుడు ఒక సంఘాన్ని, ఒక దైవజనుని ఇచ్చాడు. నువ్వు ఎక్కడ ఉపయోగపడాలి? మొట్టమొదట అంటే నీ సంఘంలో నీవు ఉపయోగపడాలి. నీ తలాంతులైనా, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపాదన అయినా, నువ్వు చేసే పరిచర్య మొట్టమొదటి ఎవరికి ఉపయోగపడాలంటే స్థానికంగా నీ దైవజనుడికి ఉపయోగపడాలి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది నా మాటలో? ఒకసారి నేను జ్ఞాపకం చేసి మీకు ముగించే ప్రయత్నం చేస్తాను. పొలములను చూడుడి అన్నాడు ప్రభు కదా. మీరు చదివితే యోహాను సువార్త 4:35 అదే ఉండిద్ది. పొలములను చూడుడి, చూసి మీరు కూడా అలా ఉండమన్నాడు. పొలాలను చూస్తే మనకు 4 విషయాలు అర్థమవుతాయి. పొలంలో ఏముంటాయి? మొక్కలు ఉంటాయి. మొక్క దాని యొక్క జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 4 విషయాలు మనకు అర్థమవుతాయి. మొట్టమొదటి మొక్క ఏం చేస్తుంది? నాటబడుతుంది కదా. మన మిరపనారు దొరకపోతే మిరపనారు తీసుకొచ్చి నాట్లు వేస్తాం కదా. అది బాప్తిస్మపు అనుభవాన్ని సూచిస్తుంది. సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘంలో నాటబడాలి. అంతేగాని ఎన్నాళ్ళుండా వచ్చి వాక్యాన్ని పోవటం, వచ్చి ఒక 100 రూపాయలు సందా వేసి పోవటం కాదు, వచ్చి పాస్టర్ గారికి వందనాలు చెప్పి వెళ్ళటం కాదు. నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. మొక్క అది ఏ జాతి మొక్క అయినా, ఎంత నాణ్యత కలిగిన మొక్క అయినా సరే, భూమిలో నాటబడకుండా అది ఫలిస్తుంది. చెప్పండి, అది ఎవరికి ఉపయోగపడదు. నువ్వు ఎంత కాస్ట్లీ విత్తనం అయినా తీసుకో, కాస్ట్లీ మొక్క అయినా తీసుకో, 40-50 క్వింటాలు కాసే మొక్క అయినా సరే, దిగుబడి వచ్చే మొక్క అయినా సరే, అది నాటబడకుండా ఎవరికైనా ఉపయోగపడుతుందా? చెప్పండి, ఉపయోగపడదు. అలాగే నీవు నేను ఎంత టాలెంట్ కలిగిన వ్యక్తివైనా సరే, ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు సంఘంలో నాటబడకుండా నువ్వు ఎవరికి ఉపయోగపడలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నాటబడడంలో ఉన్నటువంటి అర్థం. రెండవది, మొక్క నాటబడిన తర్వాత ఏం చేస్తుంది? ఎదుగుతుంది. మనం కూడా నాటబడిన తర్వాత ఎదగాలి. అంతేగాని ఎన్నాళ్ళు చూసినా ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్లుగా ఉండకూడదు. సమయం సంవత్సరాలు గడిచే కొద్దీ పాట పాడడం నేర్చుకోవాలి, వాక్యం చదవడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇలా నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వేం చేయాలి? ఎదగాలి. ఎందులో ఒక 3 విషయాలు చెప్పాను. ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన ఎదగడం అంటే ప్రార్థన సమయం పెరగాలి. రెండవది, వాక్యం ఎదగాలి. వాక్యం ఎదగడం అంటే వాక్య సమయం పెరగాలి. వాక్యం వినే సమయం కూడా పెరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవది, సహవాసంలో పెరగాలి. సహవాసం అంటే సహవాసానికి, మందిరానికి వచ్చే విషయంలో కూడా నువ్వు ఎదగాలి. ఇక ఎప్పుడో నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం కాదు. సంవత్సరాలు గడిచే కొద్దీ సహవాసంలో జరిగే ప్రతి కార్యక్రమంలో, ప్రతి ప్రార్థన కూడికి మనము అటెండ్ అవ్వాలి. ఇది మూడవది. నాలుగవది, ఉపయోగపడుతుంది మొక్క. ఆ మొక్క ఎదిగి ఫలించినప్పుడు, సీజన్ వచ్చినప్పుడు ఆ ఫలాలన్నీ కోసి, ఆ కాయలన్నీ కోసి యజమానుడు ఏం చేస్తాడు? అమ్మి సొమ్ము చేసుకుంటాడు. అదేవిధంగా మనం కూడా ఒక సమయం వచ్చినప్పుడు మన దైవజనునికి ఉపయోగపడాలి. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి కానీ నా మీద తిరగబడ్డారు. ఈరోజు అదే జరుగుతుంది.
చాలామంది ఏమీ లేనప్పుడు దేవునికి సేవకునికి బాగా లోపడతారు. అన్నీ వచ్చిన తర్వాత సేవకుని మీద దేవుడి మీద ఇద్దరి మీద తిరగబడి వెళ్ళిపోతుంటారు. అలా ఉండకూడదు మన జీవితాలు. మనం ఎప్పుడైనా స్థానికంగా నీ కొరకు ఏ దైవజనుడు ప్రార్థన చేశాడు, నీకు ఎవరు వాక్యం ప్రకటించారు, నీకు ఎవరు బాప్తీసం ఇచ్చారు, నీ కుటుంబం కొరకు ఎవరు ప్రయాసపడ్డారనే దృష్టిలో పెట్టుకొని నీ స్థానిక దైవజనుడికి నువ్వు ఉపయోగపడాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు పరిచర్య చేసినా, నువ్వు దశంభాగాలు ఇచ్చినా, నీకు కలిగింది ఏదైనా పరిచర్య సహకరించినా, మొట్టమొదటి మనం ఎక్కడ సహకరించాలి? స్థానిక సంఘంలో మనం సహకరించాలి. ఎందుకంటే ఆ దైవజనుడు మన రక్షణ కొరకు ప్రార్థన చేశాడు, మనకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, మన ఆత్మీయంగా బలపరిచారు, మనకు ప్రతి విషయంలో మన గురించి విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి ఒక స్థాయి వచ్చిన తర్వాత మనం ఎవరికి ఉపయోగపడాలి? స్థానిక దైవజనుడికి, నీ దైవజనుడికి నీవు ఉపయోగపడాలి. అంతేగాని ఎక్కడెక్కడికి వెళ్ళి పరిచర్య చేయకూడదు, అది చాలా తప్పు. ముందు నీ సంఘంలో నువ్వు పరిచర్య చేయాలి. అర్థమైందా? ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు చిత్తమైతే మరొక పర్యాయం వచ్చినప్పుడు మరో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చెప్పండి స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పాను? 3వ విషయంలో ఒక 4 మాటలు చెప్పాను. అర్థమైంది కదా నా మాటలు? ఫలములను చూసినప్పుడు మనకు 4 విషయాలు అర్థమవుతాయి. మీకు బాగా గుర్తుండాలని నేను పదే పదే చెప్తున్నాను. లేకపోతే ఇంకో విషయాన్ని తీసుకొని చెప్పగలను. కానీ చెప్పినటువంటి ఒక 4 మాటలే మన హృదయాల్లో అవి నాటబడాలి. ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయో లేవో చూసుకోవాలి. సంవత్సరాల తరబడి భక్తి చేయడం కాదు, సంవత్సరాల తరబడి వచ్చి వెళ్ళడం కాదు, కానీ మన ఆత్మీయ జీవితాలు ఈ అనుభవాలు ఉండయా లేవా అనే విషయము చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిది చెప్పండి, నాటబడాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. రెండవది ఎదగాలి అంటే ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో ఎదగాలి. మూడవది చెప్పండి, ఫలాలు ఫలించాలి అంటే మారు మనసుకు తగిన ఫలం మనలో కనబడాలి. ఎన్నాళ్ళు నా పాత బతికే కాదు, మనల్ని చూసిన వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. ఒకప్పుడు ఈ వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు, తర్వాత మారిపోయాడు, ఈ వ్యక్తి మారాడనే సాక్ష్యం రావాలి. అది మారు మనసుకు తగిన ఫలాలు. ఈ ఫలాలు ఫలించాలి, ఇవి ఆత్మ ఫలాలు. 4వది మనం చూస్తే మొక్క ఏం చేస్తుంది? ఉపయోగపడుతుంది కదా. నీవు నేను కూడా దేవునికి, తర్వాత దైవజనుడికి ఉపయోగపడే వ్యక్తులుగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఎన్నాళ్ళని ఎవరికి ఉపయోగపడనటువంటి భక్తి మనము చేయకూడదు. ముందు నువ్వు దేవునికి ఉపయోగపడాలి, దైవజనునికి ఉపయోగపడాలి, తర్వాత అనేకులకి నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. తల్లవంచని కళ్ళు మైండి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వ్యక్తిగతంగా ఎవరికి వారు అలాగే ఉండి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయి. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. దేవుడు ఈ మధ్యాహ్న కాల, ఈ ఉదయ కాల సమయంలో నీతో అమూల్యమైన మాటలతో మాట్లాడాడు. చక్కటి మాటలు. ఫలములు చూడు అనే మాట గురించి దేవునితో మాట్లాడు. పొలములో ఏమో విత్తనములు నాటబడుతుంది, 2 మొక్క ఎదుగుతుంది, 3 ఫలములను ఇస్తుంది, 4 తన యజమానుడికి అది ఉపయోగపడుతుందని చెప్పి ఉన్నాం. నిజంగా మనము నాటబడే స్థితిలో ఉన్నామా? విశ్వాస జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవీణ సంగమా, నాటబడి ఫలించే స్థితిలో మనం ఉన్నామా? ఫలించగలుగుతున్నామా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా నిన్ను నాటబడాలి, నీ మందిరములో నిన్ను నాటబడాలయ్యా, నీ మందిరములో నిన్ను ఫలించాలి, నీ మందిరములో తండ్రి ప్రభువా నేను ఎదగాలి, నీకును ప్రభా ఆత్మీయ తండ్రికి ఉపయోగపడుటకు సహాయము చేయి. ప్రార్థన చేయి. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. మౌనం గుండుక ఒక్క నిమిషం ప్రార్థన చేయి. అయా నీకు స్తోత్రం తండ్రి. నాటబడే అనుభవంలోనికి నన్ను నడిపించండి. ఫలించే ప్రభా ఎదగగలిగిన అనుభవంలోనికి ప్రభా నన్ను నడిపించండి. ఫలించే అనుభవంలోనికి నన్ను నడిపించండి. ఉపయోగపడే అనుభవంలోనికి నన్ను నడిపించండి. అయా మీరే సహాయము చేయండి. అయా మీరే కృప చూపించండి. అయా నీకు స్తోత్రమయ్యా, అయా నీకు స్తోత్రమయ్యా. ఎవరు మౌనం గుండుక, ఎవరు
మౌనంగుండుక మనందరము దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 మరణ ఛాయలు ఎరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ ప్రేమ, మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచుమయ్యా, నిన్నే కొలుతునయ్యా, నన్ను బలపరచుమయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అవునయ్యా, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించి ఒక సంఘములో మమ్మల్ని నాటావు, ఒక విత్తనం వలె మమ్మల్ని నాటావు. ఆ విత్తనం ఉన్న సంఘములో నాటబడాలని, అయా ఆ విత్తనం అనేది మొలకెత్తాలని, ఆ మొక్క ఫలించాలని, అయా అది ప్రభా ఫలములకు రావాలని, అది ప్రభా ఉపయోగపడాలని నా పట్ల ఒక ప్రణాళిక కలిగి తండ్రి ప్రభా సంఘములోనికి నన్ను నడిపించా. మరి నేను ప్రభా సంఘములో నాటబడిన స్థితిలో ఉన్నానా? సంఘములో నేను మొలకెత్తే స్థితిలో నేను ఉన్నానా? సంఘములో నేను ఫలించే శ్వాసగా ఉన్నానా? సంఘములో నేను ఉపయోగపడే శ్వాసగా ఉన్నానా? అటువంటి జీవితం నాలో లేనట్లయితే,
అయా నీ కొరకు నేను బ్రతుకుటకు, నీలోనే నేను ఫలించుటకు, నీలోనే నేను అభివృద్ధి చెందుటకు, నీలోనే నేను నాటబడుటకు, నీలోనే ఎదుగుటకు సహాయము చేయ. అటువంటి కృపను మీరు మాకు దయచేయండి. ఇన్ని వాక్యాన్ని నీరుకట్ట, నిన్ను వాక్యాన్ని ఫలింపు దయచేయండి. ఇప్పుడు వరకు వాడుకున్న బిడ్డను బట్టి వందనాలు. ఇంకా మీరు ఆత్మతో నింపి మీరు వాడుకొని బలపరచి ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యం స్థిరపరచబడటకు సహాయము చేయండి. ప్రార్థనలో ఎదుగుటకు, వాక్యంలో ఎదుగుటకు, ఆరాధించే విషయంలో ఎదుగుటకు, మందిరానికి రావటం విషయంలో ఎదుగుటకు, ప్రభువా అన్ని విషయాలను బిడ్డలు ఎదిగి ఫలించుటకు సహాయము చేయమని యేసు నామములో తగ్గించుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరము లేచి నిలబెడదాం. ప్రద్దోని బిడ్డలారా.